2027 గోదావరి పుష్కరాలకు ముందుగా సన్నాహాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షలో వర్చువల్గా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఈ అంశాన్ని ప్రస్తావించగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద చేపట్టిన హేవలాక్ బ్రిడ్జిని త్వరితగతిన పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సీఎం సూచనల మేరకు రాజమహేంద్రవరాన్ని స్పెషల్ టూరిజం హబ్ అభివృద్ధి ప్రాజెక్టుపై దృష్టి సారిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన వివిధ పర్యాటక ప్రాజెక్టుల పురోగతిని దుర్గేష్ వివరించారు. పర్యాటకంలో అరకు, కాఫీ, కూచిపూడి, ఎర్రచందనం ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పిస్తున్నట్లు తెలిపారు. త్వరలో సూర్యలంక బీచ్లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు స్థలాలను గుర్తించాలన్న సీఎం ఆదేశాలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. నిమజ్జన ఊరేగింపు మార్గాలు గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలిస్తామని ఎస్పీ తెలిపారు. నిమజ్జన ఊరేగింపులకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ఇందుకు జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హోరెత్తించే సౌండ్తో ఉండే డీజేలకు నిమజ్జనానికి అనుమతించరాదని ఆదేశించారు. పోలీసులు నిర్దేశించిన రూట్లలోనే నిమజ్జన ఊరేగింపు వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు ఎస్పీలు ఎన్బీఎం మురళీకృష్ణ, ఎల్ అర్జున్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ పన్నులను తగ్గించి దసరా నవరాత్రులను పురస్కరించుకొని దేశ ప్రజలకు కేంద్రం శుభవార్తను వినిపించింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రకటించిన విధంగా జీఎస్టీలో సంస్కరణలను అమల్లోకి తెచ్చినట్లు నిన్న రాత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అత్యవసర మందులు, జీవిత ఆరోగ్య బీమా పథకాలను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త పన్నులు అమలులోకి వస్తాయని తెలిపారు. జీఎస్టీలో 28%, 12% స్లాబ్లను ఎత్తివేసి 5, 18% మాత్రమే అమల్లోకి తెచ్చారు. దీనివల్ల పొగాకు, లగ్జరీ కార్లు, బ్రెవరేజీలు మినహా అన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ కార్ల ధరలను 40% జీఎస్టీ స్లాబ్లోకి తేవడంతో వాటి ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. కొత్త స్లాబ్లు అమలులోకి తెస్తామన్న ప్రధాని ప్రకటనతో ఇప్పటి వరకు భారతీయ మార్కెట్లో ప్రజలు కొనుగోళ్లు జరపలేదు. ఈ నెల 22 నుంచి మార్కెట్లో కొనుగోళ్ల సందడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పెండ్లిమర్రిలో అధునాతన డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ. చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదు, పార్టీని కాపాడిన ప్రొటెక్టర్ అన్న వర్ల రామయ్య. అసలైన వెన్నుపోటు రాజకీయాలు మొదలైందే వైఎస్ కుటుంబం నుంచి అని విమర్శ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు గంజి చిరంజీవి. టీడీపీకి నిజమైన వారసులు ఎవరో చంద్రబాబును కార్యకర్తలు ప్రశ్నించాలన్న మాజీ మంత్రి శైలజానాథ్. మోసానికి, ద్రోహానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్య. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో 12 కోట్ల నిధులతో నిర్మించిన అధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పీఎం ఉష పథకంలో భాగంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం BA ఎకనామిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం తమకు కూడా ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు మంత్రికి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదని, ఆయన పార్టీని, రాష్ట్రాన్ని కాపాడిన నిజమైన ప్రొటెక్టర్ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. అసలైన వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యులు వైఎస్ కుటుంబీకులేనని, వైసీపీ అధినేత జగన్ సిసలైన వెన్నుపోటుదారుడు అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపై దశాబ్దాలుగా చేస్తున్న వెన్నుపోటు ఆరోపణలపై ఎవరైనా తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ గోబెల్స్ ప్రచారంలో ఆరితేరిపోయారని, లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు చూపించడంలో హిట్లర్ ప్రచార మంత్రి గోబెల్స్ ను కూడా ఆయన దాటిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సహనశీలి. ఆయన చేయని తప్పుకు చాలా కాలంగా నింద భరిస్తూ ఉన్నాడు. ఆయన దాదాపు 3 దశాబ్దాల నుంచి నింద భరిస్తూ ఉన్నాడు. ఏమిటా చేయని తప్పు? వెన్నుపోటు. చంద్రబాబు గారు వెన్నుపోటు. నేను అడుగుతున్నాను, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, అవగాహన రాయిచ్చులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదు. హీఈస్ అన్ ఎక్సలెంట్ ప్రొటెక్టర్. ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ, ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు చెవులు రిక్కించి వినాలా. ఆనాడు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనని ఆవరించిన, ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్, ఆయనను ఆవరించిన ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోయింది తెలుగుదేశం పార్టీ. ఆ పాతకాలం వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అప్పుడు ఒక బచ్చా అతను, అక్కడ ఒక చిన్నవాడు, చదువుకుందామా చదువు మానేద్దామని మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న రోజులు అవి. పార్టీ ఆ దుష్టశక్తి చేతుల్లోకి పోతుంది. ఎంత ప్రఖ్యాతిగాంచిన తెలుగుదేశం పార్టీ పేదవాడికి కూడు గుడ్డ నీడవాలన్న పవిత్ర ఆశయంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అది. ప్రజలందరూ ఆయనకు మద్దతు పలికారు. ఆనాడు ఆగస్టు సంక్షోభంలో నాదెళ్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ గారిని పడతోసి ఆయన ముఖ్యమంత్రిగా పీఠమెక్కితే 30 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేసి ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా స్థిరీకరింపజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ గారిని అనకూడదు కానీ మెడలు వంచి మరలా నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశ వ్యాప్తంగా కూడా ఉద్యమం జరిగింది. కంగారు పడిపోయింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, మేడం ఇందిరాగాంధీ గారు. అటువంటి బ్రహ్మాండమైన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోతుంది. భవిష్యత్తులో కనుమరుగైపోతుంది. పార్టీ నాశనం అయిపోతుంది. పార్టీ అడుగంటిపోతుంది. నామరూపాలు లేకుండా పోతుందన్న భయంతో, ఆలోచనతో పార్టీని రక్షించాలి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలి. ఎంతోమంది తెలుగు ప్రజలు ఈ పార్టీని నమ్ముకొని పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలి, పార్టీని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో, పార్టీని రక్షించాలన్న ఉద్దేశంతో, పార్టీని కాపాడుకోవాలని ఆయన అధికార పగ్గాలు చేపట్టడం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియమింపబడటం జరిగింది. నేను అడుగుతున్నా, మిస్టర్ జగన్, ఎక్కడా వెన్నుపోట? బుద్ధి జ్ఞానం లేకుండా మీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మా పార్టీని మేము కాపాడుకోవటం కోసం, మా పార్టీని ఆ దుష్ట శక్తి చేతుల్లో నుంచి రక్షించుకోవటం వెన్నుపోట? వాట్ నాన్ సెన్స్ యువర్ ఆల్ టాకింగ్. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు, సిగ్గు శరం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు, మనం మాట్లాడేది కరెక్టా కాదని అనక్కర్లా. నేను ఈరోజు చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఎవరిని కూడా వెన్నుపోటు పొడిచిన మనిషి కాదు. మీరు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్స్, మీరు మీ కుటుంబం, మీరు తగుదనమ్మా అని చంద్రబాబు గారిని అంటారా? ఇక నుంచి వెన్నుపోటు అని ఎవరన్నా అంటే రండి, ఓపెన్ డిబేట్కి రండి. చంద్రబాబు గారు ఆ రోజున పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోకపోతే, పార్టీ నాయకులందరూ కూడా ఆ దుష్టశక్తి కబంధ హస్తాల్లోంచి ఆ పార్టీని బయటకు లాగకపోతే ఏమయ్యేది? మీతో పాటు నడిచేదా ఆ పార్టీ? కొంచెం మానసికంగా కొంచెం నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇబ్బంది పడ్డా కూడా పార్టీని రక్షించుకోవాలి. ఆయన ఎంతో సదుద్దేశంతో పెట్టిన పార్టీని రక్షించుకోవాలని, ప్రొటెక్ట్ చేయాలని. అందుకే ఐ సే దట్ ఈజ్ ప్రొటెక్టర్. అందుకు రాష్ట్ర ప్రజలకు ఇంత ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంత మేలు జరిగింది రాష్ట్ర ప్రజలకు అని తెలియజేస్తున్నా. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని 1999 ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చారు. ప్రజలు దాన్ని ఓకే అన్నారు. తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి? అదే వెన్నుపోటు, అదే తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదే అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ దుష్టశక్తే కరెక్టు అనుకుంటే ఆయన ఓడిపోవాలి కదా ఎన్నికల్లో. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మరలా ముఖ్యమంత్రి పీఠంలో మీరే ఉండాలని కోరుకున్నారంటే
వాట్ హ్యాస్ డన్ ఆన్ దట్ డే దట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా 23 జిల్లాల ప్రజలందరూ కూడా ఎస్ యు ఆర్ రైట్ మిస్టర్ చంద్రబాబు అని చెప్పారు. అందుకే బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన గెలిచారని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇక మీదట ఎవరైనా వెన్నుపోటుదారుడంటే ఆ వ్యక్తి ఎదురుగా చిన్న ట్యాగ్ లైన్ బుద్ధి లేని వాడు ఇతను అని చెబుతుంది. ఇప్పటికైనా నేను అడుగుతున్నా, సజ్జల నిన్న ఇప్పుడు మాట్లాడాడు, నేను అడుగుతా ఓపెన్ డిబేట్కి రా. చంద్రబాబు నాయుడు గారు కాదు వెన్నుపోటుదారుడు, జగన్మోహన్ రెడ్డి అని నేను చెబుతాను, సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను. కాదని మీరు చెబుతారా? యు ఇన్వైట్ మీ టు యువర్ ఆఫీస్, ఐ విల్ కమ్. ఇంకొకసారి అనవసరంగా మా నాయకుడు చేయని తప్పుకు ఆయన నిందిస్తే ఊరుకున్నది లేదని లేదు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి గంజి చిరంజీవి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్కు 30 ఏళ్ల కిందట వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని లాక్కుని చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లోనే అత్యంత నికృష్టమైన ఈ ఘటనను తెలుగుదేశం శ్రేణులు అందరికీ ఆదర్శంగా కొనియాడుతుండడం ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. దేశంలోనే రాజకీయాల్లో మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్గా అవతరించి 30 ఏళ్లు అవుతోందని దుయ్యబడ్డారు. మొత్తం చంద్రబాబు పాలనా కాలం రాజకీయ జీవితంలో అత్యంత అసమర్థ పాలకుడుగా గొప్ప గుర్తింపును సాధించుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ అధికారం చేపట్టి 30 సంవత్సరాలు అయిందని మాట్లాడుకుంటా ఉన్నారు. బహుశా ఆ విధంగా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారేమో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు. పైగా అట్లాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచుతున్నామని కూడా అక్కడ ఇక్కడ పేపర్లో ఫోటోలు, టీవీల్లో బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. అయ్యా, తెలుగుదేశం పార్టీలోనూ అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న నందమూరి తారక రామారావు గారు సీనియర్, వారి అభిమానులంతా ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించమని చెప్తా ఉన్నారు. రాజకీయంగా ఉన్న వాళ్ళు, రాజకీయేతరులు కానీ 30 సంవత్సరాల క్రితం ఇదే రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆవిర్భావ వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పార్టీ నిర్మించిన వాడు, రాజకీయంగా మాకు అనుకూలమో వ్యతిరేకమో పక్కకు పెడితే అతన్ని వెన్నుపోటు పొడిచి తన కుటుంబ సభ్యుల చేతనే అతనికి ద్రోహం చేయించి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పదవి నుంచి లాగేసి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు రాళ్ళు విసిరేసి, కోడిగుడ్లు విసిరేసి, చివరికి మానసిక వ్యధతో, అవమాన భారంతో ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి కారణం ఆనాటి సంఘటన కాదా? ఆ సంఘటనకి మూల కారకుడు నారా చంద్రబాబు నాయుడు కాదా అని మీరు ఆలోచించుకోవాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని ఈ పార్టీ అసలు తెలుగుదేశం పార్టీనా అని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆనాటి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆ వెన్నుపోటు పొడిచి రామారావు గారిని కుర్చీలోంచి లాగేసి ఆఖరి కోడిగుడ్లతోనూ చెప్పులతోనూ సత్కారం చేసిన తర్వాత అసెంబ్లీలో నేను మాట్లాడతా అంటే కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మెడబట్టి బయటికి గెంటేసిన నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఏమయ్యాయి వాటికి? వస్తేనే పేద ప్రజలకి కడుపార అన్నం పెట్టాలనుకున్న ఆనాటి ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కకు పెడుతూ బహుశా 5.5 రూపాయలు 5.90 పైసలకి బియ్యం రేటు పెంచిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ తదనంతరం రాజశేఖర రెడ్డి గారి రెజిమ్ వచ్చిన తర్వాత అన్ని పునరుద్ధరించాం. అదే కొనసాగింపుగా కనీసం 1 రూపాయికి బియ్యం అని కూడా 6 దగ్గర తెచ్చిన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. కానీ రామారావు పేరు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మీ పార్టీ నాయకునికి, మీ పార్టీ యొక్క సృష్టికర్తకు మోసం చేసి, ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచిన తర్వాత అతని పథకాన్ని లేకుండా చేసే సంగతి మీకు గుర్తుకుందా అని అడుగుతా ఉన్నా నేను.
సంపూర్ణ మద్య నిషేధం జరగాలని కళ్ళగన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కళ ఎక్కడైనా మిగిలిందా అని రోడ్లోకి వెళ్తే ఉన్న వేలాది బెల్ట్ షాపులు, అట్లాగే ప్రతి బాటిల్ పైన 10 రూపాయలకో 20 రూపాయలకు కక్కుర్తిపడే మీ పార్టీ నాయకులు తప్ప మీకు ఎవరైనా కనిపిస్తున్నారని అడుగుతా ఉన్నాం మేము. కనుక ఈనాడు మీరు రాజకీయంగా లాభం కాబట్టి, రాజకీయంగా బతకలేరు కాబట్టి కేవలం రామారావు గారిని కరివేపాకులా వాడుకుంటున్నారన్న విషయాన్ని మీరు ఆలోచించారు అడుగుతా ఉన్నాం. నిజంగా రామారావు గారి పట్ల నిబద్ధత ఉంటే, రామారావు గారి యొక్క ఆశయాల పట్ల మీకు నమ్మకం ఉంటే ఈరోజు మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలి. ఈ పార్టీకి అసలు వారసులు ఎవరు అని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ అధ్యక్షులుగా దారాపురెడ్డి త్రివిక్రమ్, సభ్యులు వేలూరి సుబ్రహ్మణ్యం, మెంటే మనోజ్ కుమార్, ఎర్రంశెట్టి గౌతమ్, ఇయ్యపు మాధవి, వేపాడ లక్ష్మి, ములుగుర్తు శ్రీనివాసరావు, గంధం రాధలు నియమితులయ్యారు. ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయంలో ఏర్పాట్లు చూడాలన్నారు. దాసాంజనేయ స్వామి దేవస్థానంకి కమిటీ మెంబర్లుగా మరి మన ప్రీతమ నాయకులు శ్రీ పులపతి రామాంజనేయులు గారు, అలాగే మన కొడికలపూడి గోవిందరావు గారు, అలాగే మేడం గారు తోట సీతామహాలక్ష్మి గారు ఆధ్వర్యంలో మరి కమిటీ నెంబర్లని ఎనమంటుని వేశారు. దాంట్లో 4 పురుషులు 4 మహిళల్ని కేటాయించడం జరిగింది. మరి రామాంజన్ గురుగారిని ఒకసారి కలుద్దామని పిఎస్సి చైర్మన్ మన పులపతి రామాంజనేయులు గారి ఆశీస్సులు తీసుకుంటాకు అందరం కూడా వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. భీమవరం కార్పొరేషన్ స్థాయికి వెళ్తున్న తరుణంలో అవినీతి అవకతవకల్లో మాత్రం ఎంతో అభివృద్ధి చెందుతోందని వైసీపీ సీనియర్ నాయకులు కామన నాగేశ్వరరావు విమర్శించారు. బుధవారం భీమవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంచినీటి కలెక్షన్ అందించడంలో భీమవరంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, మున్సిపాలిటీ వైపు లైన్లను విత్సా కోడేరు నాన్ లేఅవుట్లకు అక్రమంగా కలెక్షన్ అందిస్తున్నారని, ఇదేమీ చోద్యమని ఆయన ప్రశ్నించారు. భీమవరం మున్సిపాలిటీ పరిధి దాటి వేరే నియోజకవర్గానికి అక్రమంగా పైప్ లైన్ కలెక్షన్ అందించడం దారుణమన్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలకు మంచినీటి సదుపాయం అందించాల్సింది పోయి నాన్ లేఅవుట్కు మంచినీటి కలెక్షన్ ఏ విధంగా అందించారో చెప్పాలని అన్నారు. ఇదంతా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుకు తెలియకుండా జరిగినవని, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవంగా భీమవరం పట్టణంలో చూసుకున్నట్లయితే మరి పట్టణ ప్రజలందరి దాహార్తిని తీర్చడం కోసం మనకి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ అనేది ఒకటి ఉండడం జరిగింది. దాని ద్వారా మరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి, అన్ని వార్డులకి సంబంధించినటువంటి ప్రజలకు కూడా తాగునీరు అందించేదానికి మరి ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఫిల్టరైజేషన్ అయిన తర్వాత మరి ప్రొటెక్టెడ్ వాటర్ని అందరికీ కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది. మరి అయితే ఈ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ విభాగానికి సంబంధించి ఇక్కడ ఏదైతే మనకి వాటరు మనం ఇచ్చేసుకుని దాన్ని అంతా ట్రీట్మెంట్ చేసి పంపిస్తూ ఉన్నామో అది భీమవరం పట్టణ ప్రజలకి చెందినటువంటిది. భీమవరం పట్టణ ప్రజలకి అందిన తర్వాతే పక్క ప్రాంతాలకు కానీ ఎక్కడికైనా కూడా మనం పంపించుకునే ఆస్కారం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక వారం రోజుల క్రితం ఏం జరిగిందంటే విస్సాకోడేరు పంచాయతీలో ఉన్నటువంటి ఒక నాన్ లేఅవుట్, అది కూడా పంచాయతీ లేఅవుట్ కూడా కాదు, అది పవనసుత లేఅవుట్ అని చెప్పేసి ఆ నాన్ లేఅవుట్కి భీమవరం పట్టణం నుంచి వాటరు వాళ్ళకి డైరెక్ట్ 10 అంగుళాల పైపు ద్వారా కనెక్షన్ ఇచ్చేయడం జరిగింది. అక్కడ ఈ కనెక్షన్ అని అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గాంధీనగర్ కానివ్వండి, లేకపోతే లెపర్సీ కాలనీ కానివ్వండి, లేకపోతే కముజవారిపాలెం కానివ్వండి, ఈ బొక్కవరిపాలెం, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదో పైప్ లైన్ అవతలకి పంపేస్తున్నారండి, అది మన ప్రాంతం కాదు ఏంటనంటే దాని మీద పూర్తిగా మేము అవగాహన చేసుకుని అసలు ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి చూసినప్పుడు మరి ఒక మెమో, ఇది కూడా మెమోయే, జీవో కాదు, ఒక ఆఫీస్ నుంచి భీమవరం మున్సిపాలిటీలో ఒక తీర్మానం జరిగినట్టు, ఆ తీర్మానం కాపీని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి పంపినట్టు వాళ్ళ ఒక మెమో ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఇందులో చాలా క్లియర్ కట్గా ఈ మెమోలో కూడా చివరి పేజీలో చెప్పింది ఏంటంటే మీ మున్సిపాలిటీలో
ఒక టెక్నికల్ రిపోర్ట్ తెప్పించుకుని ఎక్సెస్ వాటర్ కనుక ఉంటే ఆ ఎక్సెస్ వాటర్ని ఇచ్చినా పర్వాలేదు, దానికి కూడా డబల్ ఛార్జ్, అంటే ఎన్ని కనెక్షన్స్ ఉంటే అన్ని కనెక్షన్స్కి ఎడిషనల్గా, అంటే ఇప్పుడు ఎంత అయితే మనం కనెక్షన్కి తీసుకుంటా ఉన్నామో దాని మీద డబల్ ఛార్జు, అలాగే మంత్లీ మనం కలెక్ట్ చేసేది కూడా డబల్ ఛార్జ్ తీసుకుని మీరు కనెక్షన్స్ ఇవ్వండి, ఒకవేళ ఇచ్చేటైతే ముందు టెక్నికల్ రిపోర్ట్ తెప్పించుకోండి అని చెప్పేసి ఈ మెమో యొక్క సారాంశం. దీన్ని బేస్ చేసుకుని మరి హడావిడిగా మరి వారం రోజుల క్రితం ఎందుకు మరి కనెక్షన్ మీకు 10 అంగుళాల పైపుని విశాఖోడేరు అనాథరైజ్డ్ పంచాయతీ లేఅవుట్కి ఎందుకు ఇవ్వడం, అనాథరైజ్డ్ లేఅవుట్కి ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ విషయాన్ని మన పట్టణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి శాసనసభ్యుల వారిని మేము కోరుతా ఉన్నాం. మరి ఈ రకమైనటువంటి పోకడలతో భీమవరం పట్టణాన్ని పూర్తిగా వదిలేసి పక్క ప్రాంతాలను నేను చూసుకుంటాననేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు కనుక మరి ఆ విషయం మీద ఇక్కడ జరిగినటువంటి అంశాల మీద ఇది మీకు తెలుసా తెలియదు అనేది కూడా మీరు స్పష్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో పక్కా రోడ్లు ఎక్కడ పోసారు? మీ రోడ్డు ఏదేదో దుమ్ము వేసేసి ట్రాఫిక్ వెళ్తుంటే వెనకాల ఎవరో వెళ్ళకుండా ఆ చుట్టుపక్కల ఇల్లు కూడా దుమ్ము కప్పేసేసి ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే మీరు ఎవ్వరు కూడా అధికారులు పర్యవేక్షణ చేయట్లా. ప్రతిదీ మీ మున్సిపల్ విభాగం ప్రతి విభాగం కూడా అవినీతి కూరుకుపోయింది. ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకుని ఇమీడియట్గా లోకల్ బాడీ సెలక్షన్ జరిగినట్లయితేనే, ప్రజల తరపున ప్రజాప్రతినిధులు ఉన్నట్లయితేనే ఈ సమస్యలన్నీ తొలుగుతాయి. దీన్ని ముఖ్యంగా ఉన్న అధికారులు కూడా ప్రభుత్వం కూడా గుర్తించి ఈ సమస్యను ఇమీడియట్గా తేల్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ భీమవరం మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ప్రజెంట్ హెడ్ క్వార్టర్గా అంటే ప్రధాన పత్రంగా ఉండి జిల్లాకి హెడ్ క్వార్టర్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భీమవరం ఎంతో డెవలప్ అవుతున్న పరిస్థితుల్లో భీమవరం దాటి పక్క మండలం అయిన పక్క ఊరైన పల్లెటూరులకి మున్సిపాలిటీ వెళ్తాం అనేది చాలా అన్యాయం. ఇది భీమవరం పక్కన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడవలసిన. ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చాలా నిజాయితీగా మా భీమవరం మున్సిపాలిటీలో చాలా తప్పుడు జరుగుతుంది, ప్రతి ఉద్యోగి అవినీతి పడుతున్నాడు, అవినీతి నిరూపించాలన్నారు. నెల కూడా అవ్వకుండానే మరి వారం రోజుల క్రితమే మరి ఇలాగా భీమవరం మున్సిపాలిటీ మరి పక్క ఊర్లకు వెళ్ళిపోతుందంటే ఇది చాలా సిగ్గుచేటైన అనుకుంటున్నాం. మరి ఇలాంటి ఇష్యూస్ బయటికి తీసుకొచ్చి కలెక్టరేట్ని తరలిస్తున్నారు. భీమవరం పట్టణానికి సంబంధించిన మంచినీటి సదుపాయాలను కూడా పక్క విలేజెస్కి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారంటే మరి ఇందులో కౌన్సిల్ రిజల్యూషన్ నెంబర్ 567 డేటెడ్ 14/6/25 అంటే ఆ టైంలో కౌన్సిల్ లేని సమయంలో స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఇది ఏ విధంగా జరిగిందనేది ఆఫీసర్లకు తెలుసు. మరి పట్టణ ప్రజలకు తెలియని విషయం కాబట్టి ఈరోజు ఈ మీడియా సమాచారం ద్వారా మీడియా ద్వారా బయటకు వెళ్తే మరి ఇలాగ ప్రతి పంచాయతీల్లో మనకు నీరెస్ట్ రాయిలో ఉంది, పక్కనే ఏలందూరు అన్నీ ఉన్నాయి. ఈ పైప్ లైన్ అన్నీ అటుపోతే ఇక్కడ టౌన్లో ఇప్పుడు టౌన్ చక్కగా ఎదుగుతుంది. టౌన్ అవుట్స్కట్స్లో కూడా కొత్త కాలనీస్ ఫార్మ్ అవుతున్నాయి. మరి ఇలాంటి ఫార్మేషన్ జరిగే టైంలో మంచినీళ్ళు ఇద్దరు తీసుకొచ్చి మరి ఈ రోజున ఏదైతే మున్సిపల్ ఆఫీసులో జరుగుతున్న అవకతవకల గురించి గతంలో స్థానిక శాసనసభ్యులు కూడా చెప్పారు. ఈ టౌన్ ప్లానింగ్ అధికారులని ఏసీబీలకి పట్టించాలని. మరి ఈ నీటి అవకతవకల్లోని కమిషనర్ గారిని ఎవరికి పట్టించాలా అనేది ఈ పత్రికా ప్రకటనగా నేను అడుగుతున్నా. మరి ఈ రోజున చూసుకున్నట్లయితే తీర ప్రాంతాలకు కూడా ఈరోజు కూడా వాటర్ ట్యాంక్ వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళకి నీరు ఇవ్వకుండా ఏదో మన నియోజకవర్గానికి కానిటువంటి వాడికి విశాఖలో నీరు ఇవ్వటం ఎంతవరకు సబ్ అని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున నాన్ లేవుడ్లో కూడా మరి ఒక సామాన్యమైన ప్రజలు ఒక పైప్ కలెక్షన్ పెట్టుకుంటుంటే దానికి సుమారు 3 నెలలు ప్రాసెస్ పడుతుంది ఒక పైప్ కలెక్షన్ భీమవరంలో ఇవ్వాలంటే. కానీ ఇది వెంటనే మరి ఏ రకంగా మరి స్పందించారైతే తెలియదు. కానీ మరి వెంటనే కూడా నాన్ లేవుడ్లో మనకు నీటి భీమవరం మున్సిపాలిటీ నుంచి మరి పైప్ కలెక్షన్ ఇవ్వడం అన్నది చాలా దారుణం. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ఆమె అవసరం తమ పార్టీకి ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు.
కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, దీనితో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు రావడం వల్లే ఇప్పుడు కవిత ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి బాగోతాన్ని కవిత పూర్తిగా బహిర్గతం చేయాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మా నాయనకు అసలు సంబంధమే లేదు, అసలు సూత్రధారులు హరీష్ రావు గారు, సంతోష్ రావు అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళ వ్యక్తికి సంబంధం లేకుండా ఈ అవినీతి జరిగిందంటే ఎవరు నమ్ముతారు? అవినీతి ముమ్మాటికి జరిగింది. నాసిరకం పనులు, నాణ్యత లోపం ప్రజలకి ఇలా శాపంగా మారింది. కాంట్రాక్టులు జేబులు నింపే ప్రయత్నంలో భాగంగానే ఇంజనీర్ల మాటను పక్కన పెట్టి ఇరిగేషన్లో నిష్ణాతుల యొక్క మాటలు లెక్క చేయకుండా తానే ఇంజనీర్, తానే మేస్త్రి, తానే కూలీ, తానే కాంట్రాక్టర్ అహంకారపూరితంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇలా బ్యారేజ్లు కూలుతున్నటువంటి పరిస్థితి. ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాను, కవిత చెప్పిన దాంట్లో ప్రూఫ్ అయింది వారి కుటుంబం కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందని. వాటాల్లో పంచుకునే వాటాలో లెక్కలు తేడాలు ఉండొచ్చు, కానీ వాస్తవం మాత్రం అవినీతి జరిగిందన్నట్టు మాట ఆవిడ గారు ఒప్పుకున్నారు. కవిత గారి మాటల విషయంలో రేపు కేటీఆర్ గారు స్పందన ఏంటో ఆ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అవినీతి జరగలేదని కొందరు, లేదు జరిగింది ఫలానా వారి వల్లనే జరిగిందని కొందరు, లేదు ఫలానా వాళ్ళకి ఏం ముట్టలేదు ఉన్నదంతా ఫలానా వారికి పోయిందని కొందరు. ఈ రకంగా వీళ్ళ ప్రజల్ని తప్పుదో పెట్టించి దృష్టిని మళ్లించేటందుకు ప్రయత్నం చేస్తూ ఉంది కేసీఆర్ కుటుంబం. ఒకసారి హరీష్ రావు గారు మారుతూ, ఒకసారి కవిత గారు మారుతూ ఉన్నారు. దీన్నంతా కూడా ప్రజల్ని తికమక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. కేసీఆర్ దోషి. కేసీఆర్ ప్రమేయం వల్లే, కేసీఆర్ అధికార ఆదేశాల వల్లనే ఈ తతంగం జరిగింది. దాంతో హరీష్ రావు పాత్రధారే, ఇండైరెక్ట్గా కేటీఆర్, కవిత కూడా పాత్రధారులే. ప్రజల సొత్తు తినడంలో వీరందరూ భాగస్వామ్యం ఉంది. వీరితో పాటు ఆనాడు మంత్రులుగా చలామణి కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా వీళ్ళ భాగస్వామ్యం ఉంది. అవినీతి మరకలు అంటినాయి కాబట్టి ప్రజలు వీరిని గద్దెదించినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ వేసినాం, దోషులుగా తేల్చినాం. తదుపరి చర్యల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. దీంట్లో ఏమాత్రం వెనక్కిపోయేది లేదు. రెండో అంశం బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీలో, విద్యా ఉపాధిలో 2 చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు అయ్యేటప్పుడు బీజేపీ శాసనసభ్యులు ఓటేసి కేంద్రంకి వెళ్ళేసరికి మాట మార్చి మొగాలు అడ్డేసినటువంటి పరిస్థితి. ఆర్డినెన్స్ ద్వారా నా ఎన్నికలకు పోదామంటే ఆర్డినెన్స్ కూడా ఆపినట్టు పరిస్థితి. మళ్ళీ 3వ దఫా మా చిత్తశుద్ధిని చాటుతూ అసెంబ్లీలో గతంలో కేసీఆర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెండ్లిమర్రిలో అధునాతన డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ. చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదు, పార్టీని కాపాడిన ప్రొటెక్టర్ అన్న వర్ల రామయ్య. అసలైన వెన్నుపోటు రాజకీయాలు మొదలైందే వైఎస్ కుటుంబం నుంచి అని విమర్శ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు గంజి చిరంజీవి. టీడీపీకి నిజమైన వారసులు ఎవరో చంద్రబాబును కార్యకర్తలు ప్రశ్నించాలన్న మాజీ మంత్రి శైలజానాథ్. మోసానికి, ద్రోహానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్య. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.